హెర్నియాస్ అంటే మామూలుగా మనకి చిన్న బుగ్గల్లాగా స్వెల్లింగ్ లాగా పేషెంట్ ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో కొంతమందికి ఏమన్నా దగ్గినప్పుడు, ఏమన్నా ముక్కినప్పుడు, నుంచున్నప్పుడు అలాంటప్పుడు బయటకు రావడం, మళ్ళీ పడుకున్న తర్వాత లోపలికి వెళ్ళిపోవడం అలా సిమ్టమ్స్ ఉంటాయి. సో హర్నియేషన్ అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఒక అబ్డామిన్ క్యావిటీ, మన క్యావిటీలో అబ్డామినల్ వాల్ మస్కులేచర్ ఉంటుంది. దాంట్లో కొన్ని అనాటమికల్గా కొన్ని డిఫిషియంట్ ఏరియాస్ ఉంటాయి. ఎస్పెషలీ బొడ్డు దగ్గర, కింద గజ్జల్లో గ్రాయిన్స్ అంటాం వాటి దగ్గర, తర్వాత మజిల్స్ ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ, తర్వాత కొంతమందికి ఆపరేషన్స్ అయిన చోట అక్కడ కూడా కండరాలు వీక్ ఏర్పడము, ఫ్యాటీ ఒబీస్ ఉన్న వాళ్ళలో బిట్వీన్ మజిల్ ఫైబర్స్ ఫ్యాట్ చేరుకుని అది గ్యాప్ లాగా ఏర్పడి, సో వీటి వలన హర్నియాస్ డెవలప్ అవుతూ ఉంటాయి. సో కొంతమంది హెవీ వర్క్, వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ, జిమ్ చేయడం కానీ ఇలాంటివి చేసిన తర్వాత సడన్గా నోటీస్ చేసుకుంటారు. సో ఆ వీక్ పాయింట్స్ నుంచి లోపల నుంచి ఒక శాక్ లాగా, ఒక బుగ్గలాగా, స్వెల్లింగ్ లాగా రావడం. సో దాంట్లో కంటెంట్స్, లోపల ఉన్న అబ్డామినల్ కంటెంట్స్, ఇంటెస్టైన్స్ కానీ, కొవ్వు పదార్థం కానీ లోపలికి బయటికి రావడం జరుగుతూ ఉంటాయి. సో ఏ ఇబ్బంది లేకుండా అన్కాంప్లికేటెడ్ ఉన్నప్పుడు లోపలికి బయటికి రావడం, కంటెంట్స్ రావడం, పేషెంట్స్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఒక్కొక్కసారి అవి బయటకు వచ్చిన కంటెంట్స్ ఏదైతే ఉన్నాయో స్ట్రక్ అయిపోయి అవి కాంప్లికేట్ అయిపోతూ ఉంటాయి. సో ఒకవేళ ఇంటెస్టైన్స్ వస్తే కొన్నిసార్లు అది ఎమర్జెన్సీగా కూడా మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. కొంతమందికి అది సివియర్గా అయ్యి పేగుకి రక్త సరఫరా ఆగిపోయి పేగు కుళ్ళిపోవడము, సో మేజర్ సర్జరీస్ కూడా చేయాల్సిన అవసరం కూడా రావడము ఉంటూ ఉంటుంది. సో ఇలాంటివి ఎక్కువగా ఈ హర్నియాస్కి మనకి పొట్టలో ప్రెషర్ రైజ్ అయినప్పుడే ఈ హర్నియాస్ గ్రాడ్యువల్గా ఏర్పడము, అది స్లోగా ప్రోగ్రెస్ అయ్యి పెద్దగా అయ్యి కాంప్లికేట్ అవడం ఉంటాయి. సో ఎస్పెషలీ మనం ఎక్కువగా దగ్గడం, క్రానిక్ కాఫ్ ఉండి మనం నెగ్లెక్ట్ చేసి, తర్వాత మోషన్ ఫ్రీ లేకుండా మోషన్కి మొక్కడం, యూరిన్ ఫ్రీ లేకుండా ప్రెషర్ ఇచ్చి చేయడం, కొంత వయసు వచ్చిన తర్వాత కండరాలు వీక్ అయిపోతాయి. కొన్ని ప్రెగ్నెన్సీస్లో అబ్డామిన్ బాగా డిస్టెండ్ అయిన తర్వాత అబ్డామిన్ మజిల్స్ అంతా కూడా వీక్ అయిపోతుంటాయి. వీళ్ళలో ఎక్కువగా హర్నియాస్ ఏర్పడే అవకాశాలు ఉంటాయండి. సో దాని తర్వాత ఈ హర్నియాస్ ఎల్డర్లీ పేషెంట్స్లో ప్రాస్టేట్ గ్లాండ్ పెరగడం వలన కూడా వాళ్ళు యూరిన్కి ప్రెషర్ ఇచ్చి చేయడము, తర్వాత కాన్స్టిపేషన్ సిమ్టమ్స్ కూడా పెద్దవాళ్ళలో ఎక్కువ శాతం ఉండడం, వీటి వలన హర్నియాస్ ఎక్కువగా ఎల్డర్లీ పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. సో కామన్గా మనకి బొడ్డు చుట్టూ, తర్వాత ఇంగ్వైనల్ హర్నియాస్ అంటాం అలాంటి, తర్వాత ఇన్సిషనల్ హర్నియాస్ అంటాము, ఎక్కడైతే ఆపరేషన్ అయిందో అక్కడ చిన్నగా స్వెల్లింగ్స్ ఏర్పడము, తర్వాత బొడ్డు పైన వెంట్రల్ హర్నియాస్ అంటాము, కొన్ని లంబార్ హర్నియాస్ అంటాము, ఫెమరల్ హర్నియాస్ అంటాము. సో ఎక్కువగా ఇలాంటివి ఉంటాయి. కొన్ని అబ్డామినల్ క్యావిటీలో కూడా ఇంటర్నల్ హర్నియాస్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో అవి కొన్ని హయాటస్ హర్నియాస్ అంటాము, ఇంటర్నల్ హర్నియాస్, డయాఫ్రమాటిక్ హర్నియాస్, ఇలాంటి రకరకాల హర్నియాస్ ఉంటాయి. సో వీటికి మనం సర్జికల్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం హర్నియాస్కి. ఎందుకంటే మజిల్ కండ స్ట్రెంగ్త్ తక్కువ ఉండడం వల్ల మనం సర్జికల్గా కానీ దాన్ని రిపేర్ చేసి దానికి అడిషనల్గా రీఎన్ఫోర్స్మెంట్ మెష్ ద్వారా రీఎన్ఫోర్స్మెంట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో కొంతమంది ఫిట్నెస్ లేనివారు కానీ, కొంతమంది ఇంకా ప్రిపేర్డ్ అయిన లేనివారు కానీ కాంప్లికేషన్స్ ఏమి లేనప్పుడు మేము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉంటాం. ఎస్పెషలీ బరువు పనులు, కొంతమంది ప్రాణాయామాలు, తర్వాత కొన్ని మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ అని చేస్తూ ఉంటారు. అవన్నీ అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటాము. కొంతమంది పడుకుని తల ఎత్తి కాళ్ళు ఎత్తడం, ఇలాంటి ఎక్సర్సైజెస్ అవన్నీ అవాయిడ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. దగ్గు అలాంటివి ఏమైనా ఉంటే దగ్గు తగ్గడానికి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తూ ఉంటాం. మోషన్ ఫ్రీ లేకపోతే మోషన్ ఫ్రీ అవ్వడానికి తీసుకోవాల్సిన డైట్లో జాగ్రత్తలు, తర్వాత మెడికేషన్స్, ఈవెన్ యూరిన్ ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా ఇవాల్యుయేట్ చేసుకుని అవసరం ఉన్నప్పుడు మెడికల్ మేనేజ్మెంట్, అది యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుని కొంతమందికి సర్జికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. స్ట్రిక్చర్స్ కానీ, ప్రోస్టేట్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుని, సో ప్రెషర్ లేకుండా వీలైనంత వరకు ఉంటే మనం కొద్ది రోజులు మనం ప్రొలాంగ్ చేయొచ్చండి. సో అల్టిమేట్గా సర్జికల్ ట్రీట్మెంట్ చేయించుకోవడమే ఉచితం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కాంప్లికేషన్స్ ఏర్పడితే ఎప్పుడు మనం చెప్పలేము. సో దానికి సర్జికల్ ట్రీట్మెంట్ కూడా ఓపెన్ సర్జికల్ మెథడ్స్ ఉంటాయి, లాప్రోస్కోపిక్ మెథడ్స్ కూడా ఉంటాయి, కీ హోల్స్ మెథడ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. ఇంగ్వైనల్ హర్నియా కూడా టెప్ ప్రొసీజర్స్ అని ఉంటాయి. తర్వాత ఈవెన్
బొడ్డు దగ్గర సర్జరీస్ కూడా లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ ఉంటాయి. మెష్ లోపల నుంచి వేయడం జరుగుతూ ఉంటుంది. వాటిలో కూడా రకాల ప్రొసీజర్స్ ఉంటాయి, రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయండి. సో రిపేర్ చేసి దాంతోపాటు మెష్ని అడిషనల్గా రీఇన్ఫోర్స్ చేయాల్సి వస్తూ ఉంటుందండి. దాంతోపాటు సో డైట్ మోడిఫికేషన్, కొంచెం వెయిట్ రిడక్షన్ చేయడము, ఈ మోషన్ ఫ్రీ పెట్టుకోవడము, కాఫ్ అవన్నీ ట్రీట్మెంట్ తీసుకోవడం అని చేయడం వల్ల సో మనం దానికి ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఈ హర్నియా సర్జరీస్ అయిన తర్వాత కొంతమంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, సో దీనివల్ల సర్జరీ అయిన తర్వాత మనకి ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చా, మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయా, సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయని స్పెసిఫిక్గా అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి చెప్పడం ఏంటంటే సర్జరీ అయిన తర్వాత కొద్ది శాతం మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయండి, రికరెన్స్ అనేవి. సో దానికి తగిన జాగ్రత్తలు చెప్పినట్టు డాక్టర్స్ ఇచ్చిన అడ్వైస్ ప్రకారంగా మీరు ఫాలో అవుతూ ఉండాలి. ఎక్కువగా ఇలాంటి బరువు పనులు అలాంటివి ఏమి చేయకుండా ఫ్రీగా మోషను, యూరిన్ అయిన జాగ్రత్తలు తీసుకోవడం, తర్వాత కాఫ్ అలాంటివి ఎక్కువగా లేకుండా ఉండడం తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో రెగ్యులర్గా ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఏమైనా స్వెల్లింగ్స్ లాంటివి ఏమైనా ఏర్పడుతూ ఉన్నాయా అలాంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ, డైట్ కూడా, తర్వాత కొంచెం వెయిట్ రిడక్షన్ అలాంటివి చేస్తూ ఉండాలి. వాకింగ్లు ఇలాంటివన్నీ చేయొచ్చు, స్విమ్మింగ్లు అలాంటివి. తర్వాత జిమ్, వెయిట్ లిఫ్టింగ్ అని కొద్దిగా ఒక 6 months వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే చాలా వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో కొద్దిగా గొప్ప పేషెంట్స్లో అయితే ఒక ఫ్యూ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్లో వాళ్ళ కండ స్ట్రెంగ్త్ బట్టి సో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే వాటి వల్ల కొంచెం మెష్ క్రంపుల్ అవ్వడము, మెష్ జరగడము అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వాటి వల్ల కూడా రెకరెన్స్, తర్వాత మెష్ ఇన్ఫెక్షన్స్ రిస్క్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి మెష్ సర్జరీ రిలేటెడ్. ఇవన్నీ రెగ్యులర్గా ఇచ్చిన డాక్టర్స్ అడ్వైస్ ఫాలో అవుతూ మళ్ళీ మీకు ఏమైనా ఇబ్బంది అనిపించినప్పుడు మళ్ళీ డాక్టర్ని కలవాల్సి వస్తూ ఉంటుంది.